హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే మా మూడో చెల్లి ఇంటికైతే వెళ్తున్నాను. ఇక్కడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తే అయితే జీప్ అయితే వచ్చేసింది అనమాట. ఫ్రీగా అయితే ఎక్కేసి అందరం కూర్చుని వేసాము. మా హస్బెండ్ అయితే రాలేదు. నేను మా పిల్లల్ని కూడా తీసుకురాలేదు అనమాట. మా హస్బెండ్ నేను పెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళే అన్నారు. మా అత్తమ్మ కూడా ఉంది. ఫైనల్ మేమైతే కాళేశ్వరం దిగేసాక మా చెల్లి ఆటో అయితే పంపించింది. మేము ఆటో వచ్చేలోపు అయితే మేమైతే మా చెల్లి కోసం ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. మా చెల్లి వాళ్ళ ఊరు దగ్గర అనమాట. అంతా పంట వేశారు, అంతా చాలా న్యాచురల్గా ఉంది. ఇంటికైతే వచ్చేసైతే ఫ్రీగా అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని వేసాము ముచ్చట్లు పెట్టుకుంటా. ఫైనల్ అయితే మా చెల్లి అయితే వంట చేసేసింది. మా బావకి మా మరిదికి అయితే పెట్టేసి కాసేపు అయితే మళ్ళీ మేము తిన్నాము. ఈలోపు మా పిన్నమ్మ అయితే ఫోన్ చేసిందనమాట. తనైతే మా చెల్లి వాళ్ళు గురువారం నైట్ వచ్చారు, శుక్రవారం మార్నింగ్ దిగారు. మా పిన్ని ఆదివారం నైట్ వచ్చి సోమవారం మార్నింగ్ వస్తాను అనింది. హ్యాండ్ ఇచ్చేసింది. రాలేదని అరుస్తూ ఉన్నాము మా పిన్నిని. మా చెల్లి అయితే మా ముగ్గురికి చీరలు పెట్టిందనమాట. మా ఫస్ట్ చెల్లి అయితే మా చెల్లికి కూడా ఫస్ట్ టైం వస్తుంది కదా పెళ్ళైన తర్వాత. మా చిన్న చెల్లి పెళ్ళైన తర్వాత ఇది రెండోసారి అన్నమాట. తను విజయవాడ కాబట్టి లాంగ్ కాబట్టి రాలేదు కాబట్టి తను కూడా అయితే తనకి ఇంటికి తీసుకొచ్చి చీర అయితే పెట్టేసింది. ఇది అందరం పెట్టుకున్నామన్నమాట. తనకు పెట్టింది, తను తినకు పెట్టింది శారీస్. ఈ విధంగా అయితే శారీస్ అన్ని పెట్టుకున్నాక కాసేపు నవ్వుకుని ముచ్చట్లు అయితే పెట్టేసుకున్నాం అనమాట. కాలు పట్టుకునేప్పుడు చూడండి కామెడీగా వద్దు అని దండం పెడుతుంది మా చెల్లి. ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ ఇంటి పక్కన చింతకాయ చెట్టు ఉందన్నమాట వాళ్ళది. మా అక్క అయితే చింతకాయలు కావాలంట చేపల్లోకి వేసుకోవడానికి. చింతకాయలు అయితే ఒక 1/2 కిలో దాకా కోసేసిందండి. మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. మా బావోళ్ళు అయితే ఇక్కడ వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతున్నారు, మా చెల్లి వాళ్ళ మామూలతో. మా మరిది అయితే వాళ్ళ పొలాల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారనమాట, మా బావని మా మరిదిని. ఫైనల్గా అయితే మేమైతే మా ఇంటికి అయితే బయలుదేరేసామన్నమాట. రేణిగుంటలో దిగేసి మా చెల్లి వాళ్ళ లగేజ్ అయితే తీసుకుని అయితే బయలుదేరాలి. మెట్రో బస్ ఎక్కేసామన్నమాట. తొందరగా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి వంట చేయాలి అనేసి నా టెన్షన్ నాది. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.